హే గైస్ నమస్తే. నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బ్రోకోలీ చేస్తున్నా. బ్రోకోలీ ఎందుకంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందంట. ఇంకా ఐరన్ తక్కువ ఉంటే కూడా ఈ బ్రోకోలీ తింటే ఐరన్ శాతం పెరుగుతుంది. అందుకని నేనైతే బ్రోకోలీ ఫ్రై చేసుకుంటున్నా. ఈ బ్రోకోలీ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బ్రోకోలీ తింటే ఎక్కువ మైండ్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. ఇంకా బాడీలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది అనమాట. నేనైతే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఎట్లుంటుందో అని ఆయిల్ కొంచెం వేసుకున్నా, కానీ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టినది అందులో వేసి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసిరు కానీ నేనైతే ఇట్లా సింపుల్గా చేసుకున్నా. లాస్ట్కి అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసిన. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయంట. ఎలర్జీస్ ఏమున్నా కూడా, స్కిన్ ఎలర్జీస్ ఏమన్నా కూడా తగ్గుతాయంట. ఇంకా ప్రతి బ్లడ్లో షుగర్ లెవెల్స్ తక్కువ వచ్చేసి అని చెప్పిన కదా. ఇంకా ఇట్లాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఈ బ్రోకోలీని తిని మీరు ఇంట్లో ట్రై చేయండి. కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, కానీ మన హెల్త్ కన్నా ఏది కాస్ట్లీ కాదు కదా. అప్పుడప్పుడు అంటే కొత్తగా వచ్చినాయి ఇవేంది, మన దగ్గర మనం చిన్న ఉన్నప్పుడు లేవు కదా అని అట్లా అనుకోకుండా ట్రై చేయండి. దాని గురించి తెలుసుకోండి, ట్రై చేయండి. నార్మల్గా చదువురాని వాళ్ళకి కూడా యూట్యూబ్లో బ్రోకోలీ అని వాయిస్ ఓవర్ ఇచ్చిన దాని యూజెస్ వస్తుంది. అట్లా ఒక్కొక్క దాని గురించి మీరు తెలుసుకొని, మీరు సొంతంగా తెలుసుకొని మీరు ట్రై చేసి మీ హెల్త్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా డాక్టర్స్కి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంతే.